దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో చేరి కొన్ని నిమిషంలో ఆయన సన్నిధిలో గడపటానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, అయా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపతో మమ్మల్ని భద్రపరిచి నాయన సజీవ లెక్కలో ఉంచి మా ప్రయాణంలో పనిపాటుల్లో మీరు తోడుగా ముందుండి నడిపించి తిరిగి సాయంకాలం వేళలో గృహాలకు చేర్చినందుకు స్తోత్రాలు. ఇదిగో నాయన ఆన్లైన్ ఫేస్బుక్ ద్వారా బేతేలు క్రీస్తు ఈ యొక్క కూడికలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డలను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సాయంకాల వేళగా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభా, మరి మీరు మాతో సూటిగా మాట్లాడి మేము పొందమని, మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడటం సహాయాన్ని దయచేయగలరండి. ఈ యొక్క కుడి కాదు నుంచి అంతవరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పాటలు పాడుకుందాం. ఒక పాట. నే ఎందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెను, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెను, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాల్వందుటయే నా దర్శనమాయెను,
నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయెనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందే. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చక్కటి పాట ద్వారా ఆయన సన్నిధిలో పాడినందుకు దేవాతి దేవునికి ఎంతగానో మరి ఆయనకు సంతోషము, మనకు ఆనందకరము. 2వ సాముయేలుకు రాస్తున్న అధ్యాయము 2వ సాముయేలు 7వ అధ్యాయము 18వ వచనము నుంచి కొన్ని వచనములు అలా చదువుతూ నేటి దినవాక్యముగా ఈ యొక్క అధ్యాయాన్ని ఆరాధిద్దాం. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించింది, కుటుంబానికి సంబంధించింది, కుటుంబం యొక్క ఆశీర్వాదానికి సంబంధించిన అధ్యాయంగా దావీదు కుటుంబము కనబడుతుంది. మరి నేటి దినాన ఇలాంటి కుటుంబాలు కావాలని ప్రభు అయిన యేసు ఎదురు చూస్తున్నాడు. సమయాన్ని ఇస్తున్నాడు, ఆయుష్కాలాలను పొడిగిస్తున్నాడు, సమయ సందర్భాలను కలిగిస్తూ
దేవుని వాక్యము ద్వారా తమ యొక్క గృహాల్లో ఇలాంటి అద్భుతమైన ఆశీర్వాదాలకు వారసులై ఉన్నారా అనేది ప్రభు అనుగ్రహిస్తున్న ఈ అద్భుతమైన లేఖన భావం. ఎందుకంటే ఈ యొక్క భాగాన్ని చదువుతూ ఉంటే చాలా మనకి ఎంతగానో ఆసక్తితో గృహాన్ని, మన కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆశ కూడా రావచ్చేమో. అందుకే అంటాడు 18వ వచనంలో, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా నీ సన్నిధి కూర్చుండి ఇలాగూ మనవి చేసేదాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పార్టీది. చూడండి, ఇలాంటి అద్భుతమైన దేవుని సన్నిధిలో గడిపిన జ్ఞాపకాలు మనకున్నాయా అని అంటాడు. ఆయన సన్నిధిలో కూర్చున్నాడు, ఇలాగూ మనవి చేస్తున్నాడు. ఎంత తగ్గింపు భావముతో ఆయన సన్నిధిలో ఆకర్షించే దావీదుగా కనబడుతున్నాడు. ప్రభువును ఆకర్షించే దావీదుగా. ఆయన ఎన్నెన్నో 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 మేలులు చేశాడు. మరి యెహోవా సన్నిధిలోని దొరికే ఆనందాన్ని అనుభవిస్తూ ఎన్నెన్నో ఉన్నా కూడా వాటి యందు తృప్తి లేదు ఆయనకి. కానీ ఆయన సన్నిధిలో కూర్చుండి తన అంతరంగములో నుంచి తన గురించి కానీ తన కుటుంబం గురించి కానీ దేవుని అడుగుతూ ఉన్నాడు. తన యొక్క హృదయంలో నుంచి వస్తున్న మాట ఏమని అంటే, మరి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. చూడండి, ఒక వ్యక్తి గొర్రెల కాపరులుగా, ఒక వ్యక్తి రాజుగా, ఎవరు ఊహించజాలని స్థితిలోకి, అది దేవునికి మాత్రమే సాధ్యం. అక్కడి నుంచి తీసి, ఈ తోక నుంచి తీసి నేను తలగా నిలబెట్టే అటు అధికారము కలిగిన వ్యక్తిగా దేవుడు ఉంటున్నాడు. ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన అంటాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నీ దృష్టిలో నేను ఎలాంటి వాడని మనం కూడా అడగాలి. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం మనం. ఆయన సన్నిధిలో మనం ఎంతటి వారమండి. నేటి దినాన ఇంత సుఖవంతమైన జీవితాన్ని మనం అనుభవిస్తున్నామే. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎన్నో ప్రమాదాల గుండగా మనం బయలుదేరుతున్నప్పటికీ కూడా తన యొక్క క్షేమాన్ని మనకిస్తూ, రక్షణ మనకిస్తూ, కాపుదల. పక్షిరాజు తన రెక్కల కింద ఏ విధంగా దాచిపెడతాడు, కోడి తన పిల్లల్ని ఏ విధంగా దాచుకుంటుందో, అలాగా దేవుని సన్నిధిలో తన కుటుంబం, మన కుటుంబం అంతగా మనల్ని జ్ఞాపకము చేసుకోవటానికి, అంతగా మనల్ని హెచ్చించటానికి ఆయన దృష్టిలో మనం ఏమై ఉన్నామో, ఆయన ప్రణాళికలో ఏమై ఉన్నామో, అందుకే ఇంతగా హెచ్చిస్తూ ఉన్నాడు మనల్ని. దావీదు దేవుని దృష్టిలో ఒక ఉన్నతంగా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అనునిత్యము ఆయనను పొగుడుతూ, అనునిత్యము ఆయన ఆరాధిస్తూ, అనునిత్యము ఆయన కీర్తగానాలు నోటిలో ఎప్పుడు చూసినా ఆయనను మహిమపరుస్తున్న స్థితినే దేవుడు గమనిస్తున్నాడు. సమయాన్ని పోనీయట్లేదు. ఎటువంటి సందర్భం సమీపించిన మొదట ఆయనకిచ్చే స్థానం వైపే గురి. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఆయనను ఆరాధించే గురి, ఆయనను మహింపరిచే గురి, ఆయన సన్నిధిలో పాటల ద్వారా ఆయనను స్తుతించడం, ఆరాధించడం. మొదటి స్థానం
ఆయన దేవునికి ఇవ్వటం ఎంత గొప్ప ధన్యత. అంచెలంచెలుగా ఆత్మీయ జీవితంలో దినదినము ఎదగటానికి ఆత్మీయ బలాన్ని పొందుకుంటూ తాను ఒక్కడే ఆయనతో పాటు అనేకమైన గొర్రెమేకలు అడవిలో ఎక్కడున్నా నేను ఒంటరిని కాదు, నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. కాబట్టి నా దేవుని నేను స్తుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ ఆయన సన్నిధిలో నేను అగుపడాలి. ఏం గొప్ప ఆశ అండి. అందుకే ప్రభువా నువ్వు యెహోవా ఇంతగా నన్ను హెచ్చించటం. మనమైతే కొంచెం ఎదుగుదలకు వచ్చే వరకల్లా నా అంతటి వాడే లేడు అనుకుంటాడు. కాస్త 4 రూపాయలు సంపాదిస్తే, కాస్త పేరు కొంచెం ఉన్నతంగా వస్తే, కాస్త నలుగురిలో గుర్తింపు వస్తే, కాస్త మన బిజినెస్ ముందుకు వెళ్తే నా అంతటి వాడే లేడు. దేవుని దృష్టిలో ఆకర్షించి బిడ్డగా ఉన్నావా? దేవుని సన్నిధిలో నన్ను ఎంతగా నీ చేతుల్లో నన్ను ఉంచుకున్నావే, ఇంతగా నన్ను ఆశీర్వదిస్తున్నావే, ఇంతగా ఆత్మీయ జ్ఞానములో నన్ను అభివృద్ధిలో దినదినము తీసుకుని వెళ్తున్నావే, నేను ఏ పాటి వాడినయ్యా? నన్ను జ్ఞాపకము చేసుకోవటానికి ఎన్నడన్నా ప్రశ్నించుకున్నావా అని దావీదు అంటూ ఉన్నాడు. దావీదు నెమరు వేసుకుంటూ ఉన్నాడు. దావీదు తన జీవితంలో దాన్ని అడుగుతూ ఉన్నాడు. మరి ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? ఈరోజు దేవుని నామములో కుటుంబాలు ఆశీర్వదిస్తుండు దేవుడు. కుటుంబాల పోషణ రక్షణ తీసుకుంటుండు. కానీ వారు మంచి బిజినెస్లో, మంచి డబ్బులో సంపాదించే దాంట్లో ముందంజలో ఉన్నారు. కానీ సువార్త పని భారములో, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో కుదుట పట్టిపోయారు. లోక సంపదలలో పడిపోయారు. లోకములో ఆకర్షితులవుతున్నారు తప్ప ఆత్మీయ జీవితంలో పతనమైపోతున్నారు. అంతగా పేరు ప్రఖ్యాతలున్న దావీదు తన కుటుంబం దేవుని సన్నిధిలో కనబడటం ఇష్టపడ్డాడు. తననే కాకుండా నా కుటుంబాన్ని కూడా నువ్వు విడిచిపెట్టలేవు. నా కుటుంబాన్ని కూడా ఏ పాటి వాళ్ళమని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీ రక్షణ పోషణ మాకు అందిస్తున్నారు. ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వటానికి, ఉన్నతమైన రాజుగా ఎదిగించటానికి ఏ పాటిదయ్యా నీ ముందు మేము? ఎట్లాంటి గర్వం వస్తుందంటే కొందరికి, నా బ్రతుకు దినములన్నీ నేను చిన్ననాటి నుంచి అన్నట్టుగా మధ్యలో వచ్చింది. ప్రియా నా సహోదరి సహోదరుడా, మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోతుంది. అంత మాత్రానికి ఎగిసిపడ మాకు, అంత మాత్రానికి కాళ్ళ ఎగిరే మాకు. ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. మా జీవితంలో ఎందరినో మేము చూస్తూ ఉన్నాం. పేరు ప్రఖ్యాలతో నింపబడిన వాళ్ళు చివరిగా కుటుంబం ఈరోజు చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతున్నారు. ఒకప్పుడు వారింటి దగ్గరనే 10 మంది నౌకర్లు. ఒకడు రా అంటే రావాలి, ఒకటి పో అంటే పోవాలి. అలా ఉన్నతంగా జీవించారు. కానీ ఏమైంది? గర్వము నాశనమునకు మూలం. గర్వము చేత నాశనానికి వారసులవుతారు. ఆ గర్వం పడగొట్టేస్తుంది, నాశనం చేస్తుంది. చాలామందిని చూస్తూ ఉన్నాం. మేము ఇంతే బ్రదర్, మా పుట్టుక ఇంతే బ్రదర్. ఎంత ఎగిసి పడ్డారో అంత లో లైఫ్ వెళ్ళిపోయారు. కాబట్టి జ్ఞాపకం చేస్తుంది, దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే
ఆయన నిన్ను నీ కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు ఈ క్షణాన, ఈ దినాన. అంటే ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. నేటి దినాన ఈ సమయాన్ని చూడని ప్రజలు కుక్కలుగా లోకాన్ని విడిచిపెట్టారు. అనేకమైన కుటుంబాలు దుఃఖము వేదనతో నలిగిపోతున్నాయి. కానీ ఈరోజు నువ్వు హ్యాపీగా ఉన్నావు, నీ కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉన్నారు. దేవుడిచ్చిన బహుమానం కుటుంబ సభ్యులు, వారితో నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉన్నావంటే ఈ క్షణాన దేవునికి నువ్వు ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే నేను నా కుటుంబం ఏ పాటి వాళ్ళమయ్యా నీ దగ్గర. 19వ వచనం, ఇంతగా హెచ్చించగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగించిన తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. ఏం అదృష్టమయ్యా దావీదుకి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అదృష్టం. దేవునితో చెప్పుకుంటూ ఉన్నాడు, దావీదు అను నేను ఇక నీతో ఏం చెప్పాలి, ఏం తక్కువ చేసినామని చెప్పాలి, నేను ఏమి ఇవ్వలేవు నాకు నా కుటుంబానికి నువ్వు ఏ మేలులు చేయలేవని చెప్పాలి. నేను ఏది కూడా మిగిలగొట్టలే, అన్ని సకలము సమృద్ధికి కొంచెం కూడా కొదవ లేకుండా అంత హెచ్చుగా నన్ను నా కుటుంబాన్ని నడిపిస్తున్నావు కదా. మరి దావీదు అను నేను ఇంకా నీతో ఏమని చెప్పుదును, ఏం మిగల్లే, ఇంకా అంతగా హెచ్చిస్తూ ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనమైతే ఎగిరెగిరి ఎక్సి పడిపోతాం. దయచేసి గమనించండి, ఎక్కడైనా ఎగరండి, ఎక్కడైనా ఎగిసిపడండి, కానీ దేవుని సన్నిధిలో మాత్రం తగ్గింపు కావాలి. ఎందుకంటే ఆయన అదే కోరుతున్నాడు, నిన్ను హెచ్చించటానికి. ఆయన దృష్టిలో నువ్వు తగ్గించుకుంటే బహుగా దావీదు వల్ల హెచ్చించబడతావు. ఎక్కడ గుర్తింపు లేదు నాకు. ఒక డ్రైవర్గా, ఆర్టీసీ డ్రైవర్గా అక్కడే ఉండేదేమో నేను. నేటి దినాన ప్రభు ఒక తలగా నిలబెట్టాడు. ఎందరికో మాదిరికరంగా, అందులో కొందరన్నా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి దేవుని సన్నిధిలో వస్తారు కదా. ఒక త్రాగుబోతుగా జీవితం మొదలుపెట్టి కొన్ని సంవత్సరాలుగా కుటుంబాన్ని వేధిస్తూ ఎట్టకేలకు తండ్రి అయిన దేవుని యేసు ప్రభు మాటకు లోబడి ఆయన రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి ఆనాటి నుంచి నేటి వరకు ఆయన పరిచర్యలో నా అనటానికి నాకు ఏమీ లేదు. అంత ఆమె ముందుండి నడిపిస్తూ ప్రతిరోజు ఏ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడాలి, ఏ వాక్యము ద్వారా నీ బిడ్డలను హెచ్చరించాలి, ఏ వాక్యము ద్వారా అయితే వాళ్ళు బలపడతారు ప్రభును అడుగుతూ ఏమీ లేని నన్ను ఒక గుర్తింపు స్థాయికి తీసుకుని వచ్చాడు. అది నా వల్ల కాదు, ఆయనకు మాత్రమే సాధ్యం. ఒక తిరుగుబోతుగా, త్రాగుబోతుగా కుటుంబాన్ని వేధిస్తున్న నన్ను పట్టాడు, కడిగాడు. ఈ సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేస్తాయి. ఆయన పరిచర్యలో నంబర్ 1గా నిలబెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేటి దినాన ఇలాంటి వాక్యాన్ని బోధించాలి అంటే ఎంతోమంది మన బిడ్డలు ట్రైనింగ్కి వెళ్తారు, ఉన్నతమైన ట్రైనింగ్ తరబేదును అందుతారు. కానీ దేవుడు తానే మనలో ఉండి మాట్లాడుతున్నాడు. దావీదు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయా, ఆ విషయమని బిడ్డలతో, నా బిడ్డలతో నువ్వు మాట్లాడు. దావీదు కుటుంబం, దావీదు ఏ పరిస్థితుల్లో ఎలా మాట్లాడుతున్నాడు,
ఒకసారి ఈ కుటుంబాలను ఆన్లైన్ సర్వీస్ ద్వారా చేస్తున్న పరిచర్య కుటుంబాలను జ్ఞాపకం చేయ వాళ్ళకి. అని అంటాడు 19వ వచనంలో, యెహోవా ప్రభువా దావీదు అని నేను ఇంకా నీతో ఏమని చెప్పుకొందును? అంతగా నన్ను హెచ్చించావు, అంతగా నువ్వు నన్ను గణపరిచావు. ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోగలను? 20వ వచనం, యెహోవా నా ప్రభువా నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. ఆయన ప్రతి వాణి గురించి నువ్వు తల్లి గర్భములో నిరూపింపక మునిపే నీ గురించి తెలుసుకున్న దేవుడు. అందుకే అంటున్నాడు ఆ మాట, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్యమును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘన కార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీన్ని తెలియజేసింది. అని నాకు తెలియదు, నీ ఆత్మీయ బలము చేతనే జ్ఞానము చేతనే నాకు తెలుసుకునే స్థితిని నువ్వు అనుగ్రహించినావు. అందుకే నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా నీ ఘన కార్యములను జరిగించి నీ దాసుడను నాకు దీన్ని తెలియపరిచింది. నా ఆత్మీయ నేత్రాలను తెరిచావు, నేనే ముందుండి నీకు చేస్తున్నాను. నా ఆత్మీయ నేత్రాలను తెరిచావు. 22వ వచనం, కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి ఒక్కడునూ లేడు. మేము వినిన దానినన్నిటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడూ లేడు. ఇది సాక్ష్యం. కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, సాక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. వస్తాయి మానవులకు వచ్చే కష్టాలు, శ్రమలు, అనారోగ్యం, ఇవి నార్మల్. లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుని విడిచిపెట్టవు. ప్రతి ఒక్కరు దాని గుండంగా వెళ్ళాల్సిందే. యేసు ప్రభువును నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు రావని బైబిల్ ఎక్కడ లేదు. వస్తాయి, శోధనలు వస్తాయి, వాటిని జయించువాడే ధన్యుడు. అవి రాగానే నా జీవితం అంతా హ్యాపీ జీవితం కావాలి, ఏ కష్టంలో నేను ఉండకూడదు, ఏ శ్రమలో నేను ఉండకూడదు, ఏ అనారోగ్యంలో ఉండకూడదు అంటే కాదు. అలాంటివి జరగదు. ఈ శ్రమలు, ఈ కష్టాలు వస్తేనే ఆ పరీక్షలో నువ్వు నిలబడతావు. దాంట్లో జయ జీవితం నీకు ముందుంటుంది. అవి రాకపోతే, వాటి యొక్క విలువ నీకు తెలియకపోతే నువ్వు నిలబడలేవు, పడిపోతావు, సాక్ష్యానికి బద్దులై ఉండలేవు. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ 22వ వచనంలో, కాబట్టి యెహోవా దేవా నీవు అత్యున్నతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడును నువ్వు తప్ప. నీలా ఆశీర్వదించేవాడు కానీ, నీలా ఘనత తెచ్చేవాడు కానీ ఒక్కడును లేడు అంటూ ఏమంటాడమ్మా? నీకు జనులుగా కాదు, మేము లేడు, మేము వినిన దానిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. ఇది ఆయన సాక్ష్యం. ఆయన సాక్ష్యం ఇంత గట్టిగా, ఇంత బలముగా వినిపిస్తున్నాడు మనకి. ఆ గట్స్ మనకు ఉండాలి. నువ్వు తప్ప ఇంకెవరు లేరు. మేము చూసాం ఎన్నెన్ని దాంట్లో చూసినా కూడా ఎక్కడా దొరకలే. నువ్వు ఒక్కడు మాత్రమే చేయగలదు. అంత బలంగా, అంత విశ్వాసముతో దేవునితో సంభాషిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అంతగా. మరి నీకు ఇలాంటి అనుభవం ఉన్నదా? క్రోములో ఏకాంతంగా కలిసి దేవు వాక్యంతో నువ్వు మాట్లాడావా? ఆయన సన్నిధిలో ప్రార్థనలో నువ్వు గడిపావా? సహవాసం చేసావా? ఆ రుచిని నువ్వు చూసావా? అసలు ఏకాంతంగా ఒక్కడవుగా వాక్యాన్ని చదువుతూ గదిలో కూర్చొని వాక్యముతో సంభాషించిన జ్ఞాపకాలు ఎప్పుడైనా ఎక్కడైనా నీకు వస్తున్నాయా? ఎంతో సమయాన్ని వృధాపరుస్తున్నావు, కానీ సమయం దొరికినప్పుడల్లా దావీదు దేవునితోనే గడిపాడు. సమయము దొరికినప్పుడల్లా కీర్తన గానాలతో దేవుని మహింపరుస్తూనే ఉన్నాడు. సమయము దొరికినప్పుడల్లా ఆయన సన్నిధిలో అగుపడడానికి ఇష్టపడ్డాడు.
తన ఇష్టాన్ని ఎరిగిన దేవుడు కనుక తనకు చిత్తానుసారంగా దావీదును నిలబెట్టాడు. హల్లెలూయా. 23వ వచనం, నీకు జనులగుటకు వారిని నీవు విమోచించున్నట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనములను బట్టి నీ దేశమునకు భీకరమైన మహా కార్యములను నీవు చేసినట్లు దేవుడవైన నీవు ఐగుప్తులో నుండి ఆ జనులను వశములో నుండి వారిని దేవతల వశములో నుండి నీవు విమోచించి ఇశ్రాయేలును బట్టి నీ జనులను బట్టి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది. అందుకే నువ్వు నడిపించావు ఇశ్రాయేల్ జనులను, ముందు నీవై వెనక వారిని నడిపించావు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, 40 సంవత్సరాలు, ఎన్నెన్నో 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 వారి జీవితంలో. కానీ నీ ఒక్కడవై వారు ముందు నడిచావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ తర్వాత అంటాడమ్మా 24వ వచనం, మరియు నీవు వారికి దేవుడవై, నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నిన్ను ఇశ్రాయేలును పేరుగల జనులై ఉండునట్టుగా వారిని నిరా చేసితివి. దేవునికి స్తోత్రం. అది నీ ప్రజలు, నీ సత్తు. వారిని నీ మీద ఆనబెట్టి నిలబడే స్థితిలో నువ్వు నిలబెట్టావు కదా. నీకే యుగ యుగములో మహిమ కలుగునగాక. అలా చేసావు. ఆ జనములను విడిచిపెట్టలేవు నువ్వు. వారికి దేవుడుగా ముందున్నావు. వారి కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ముందుండి నడిపించావు. క్షేమ పాలు తేనెలు ప్రవహించు దేశంలో అడుగు పెట్టేదాకా వదిలిపెట్టలే. నువ్వు వారికి దేవుడుగా ఉన్నావు, రాజుగా ఉన్నావు, అధిపతిగా ఉన్నావు, ముందుండి నడిపించావు. అందుకే మరి వారిని నిరాధారణగా చేసి మరి లోపాలు లేకుండా, ఎటువంటి కారణాలు లేకుండా మరి వారికి ముందుండి నడిచి క్షేమాధారాన్ని, వారి జీవితాన్ని మీరు అనుగ్రహించారు. 25వ వచనం, దేవా యెహోవా నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నువ్వు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచుండునట్టు దృఢపరచుము. ఇది మనం ప్రార్థన చేయాలి. నిలబెట్టావు, పేరు పెట్టి పిలిచావు, క్రైస్తవుడుగా, క్రీస్తు పోలిన బిడ్డగా నీ మార్గములు నడవటానికి నన్ను, నా కుటుంబం నిలబెట్టావు దేవా. మరి ఆ యొక్క నిలబెట్టిన కుటుంబాన్ని, మరి నా కుటుంబం గూర్చియు నువ్వు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచి ఉండునట్టు దృఢపడచ్చు. ఆనాడు నన్ను పిలిచావు, నీ బిడ్డగా, నీ సొత్తుగా. నాలో ఊపిరినంత వరకు, నీ పిలుపు అందుకున్నంత వరకు ఆ యొక్క జీవితం దృఢపరచు. అనుదినం నీ వాక్కు ద్వారా, నీ శక్తి ద్వారా పడిపోకుండా నేను నిలబడలాగున ఆత్మీయ జీవితం మరి నన్ను నిలబెట్టు, దృఢపరచు. 26వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలునకు దేవుడై ఉన్నావు. మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచునట్టుగా నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చు. మరి ఇక్కడ చివరి వచనం చూసుకొని 28వ వచనం, యెహోవా నా ప్రభువా మేలు దయచేయమని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. ఆయన మాట సత్యం. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడు గనుక ఆయన మాట సత్యం. 29వ వచనం, దయచేసి నీ దాసుడైన ఆయన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము ఆశీర్వాదింపబడును గాక. ఆమేన్. ఇది ప్రభువుతో ఆయన చేసిన ప్రార్థన. దావీదు ఎంత అద్భుతంగా తన కుటుంబాన్ని నడిపించాడు. తనను, తన యొక్క కుటుంబాన్ని ఎంతగా దేవుని సన్నిధిలో ఎంత దీన దాసుడుగా అడుగుతూ ఉన్నాడు. దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబం
మరి నిత్యము నీ సన్నిధిలో ఉండులాగునా దానిని ఆశీర్వదించు. ఈరోజు ఎక్కడ పోతున్నారో మన పిల్లలు మనకి తెలియదు. ఏ డ్రగ్స్ చేస్తున్నాడో, ఏ తాగుడవుతున్నాడో, ఏ జులాయి ఫ్రెండ్స్ అవుతున్నారో, ఎవడు ఎక్కడెళ్తున్నాడో మనకి తెలియదు. పాడైతుండా, సరి అయిన తోవల వెళుతున్నాడా, ఏమవుతున్నాడు పట్టింపే లేదు. కానీ దావీదు అంటున్నాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండులాగున దానిని ఆశీర్వదించు. ఈరోజు అడగాలి మనం. 7వ మాసంలో మనం అడగాలి, ప్రభువా నేను నా బిడ్డలు ప్రతి సాయంకాల వేళలో ఒక సమయం నుంచి ఒక సమయం దాకా నీ సన్నిధిని ఆస్వాదించాలి. నీ సన్నిధిలో ఉండే ఆ టేస్ట్, ఆ రుచి అయ్యా నా బిడ్డలు తెలుసుకోవాలి. దావీదు కుటుంబం ఎలా తెలుసుకుందో నేటి దినాన నా కుటుంబం ఆ రుచి, నా తల్లిదండ్రులు బిడ్డలకు కావలసిన చక్కటి బిర్యానీ వండి పెట్టి ప్రతి కుటుంబాన్ని ఆనందింపజేస్తారు వారి వారి పిల్లలు. అలాగనే తల్లిదండ్రులు కూడా నిత్యము దేవుని సన్నిధిలో జరిగి కనబడేటట్టు ఆ కుటుంబం గురించి దేవుని సన్నిధిలో అడిగే స్థితిలో తల్లిదండ్రులు ఉంటే వారి బిడ్డలను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. సరి అయిన మార్గంలో వారిని నడిపిస్తాడు. క్రమశిక్షణైన మార్గంలో వారిని నిలబెడతాడు. ఏదో చెడు స్నేహితులున్నా వారిలో ఒక భయం పుట్టిస్తాడు. ఈ స్నేహం నీది కాదు, ఈ మార్గం నీది కాదు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, ప్రేరేపణ కలిగిస్తాడు. ఎందుకంటే నిత్యము వారి కుటుంబము దేవుని సన్నిధిలో అగుపడుతుంది కనుక దేవుడు అంత తొందర వారి కుటుంబాన్ని విడిచి పెట్టాడు. అది అడుగుతున్నాడు. లోకం భయంకరము, లోకము పాపముతో నింపబడిన అపవాది అనుచరులు ఎప్పుడూ ఎవరిని వదిలిపెట్టకుండా తిరుగుతూ ఉన్నారు. ఎవరిని మొరంగాలా, ఎవరిని పట్టుకోవాలా, ఎవరిని పీడించాలా, అయ్యో అని ఒక ఆశలకు పంపు లేదు. అలాంటి పరిస్థితులు నిత్యము నీ సన్నిధిలో ఉండలాగున్నా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. అడుగుతావా? ఇంకేమంటాడు యెహోవా, నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు. దావీదు సన్నిధిలో, నీ సన్నిధిలో ఎలా అగుపడి తన కుటుంబాన్ని ప్రభువా నీ సన్నిధిలో నడిపించాడో అలాగనే మేము మా కుటుంబాలను ఆ విధంగా నడిపించే స్థితిని దయచేయండి. కళల ద్వారా, దర్శనాల ద్వారా నీ మెలనైన స్వరముతో బిడ్డలతో నువ్వు మాట్లాడండి. నీ కళల ద్వారా అలనాడు మాట్లాడిన దేవా, నీ దాసులను నువ్వు పలకరించిన దేవా, దావీదైతే సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అలాగనే అలాంటి దర్శనాలు ప్రతి ఒక్కరికి కలుగులాగున్న సహాయాన్ని దయచేయండి. దావీదు కుటుంబమే కాదు, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి కుటుంబం నీ సన్నిధిలో నిత్యముడులాగున్న కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబాలను దీవించండి. గర్భఫలాలు ప్రభు తప్పుడు మార్గములో వెళ్ళక సరి అయిన క్రీస్తు మార్గంలో అడుగులు వేయటానికి అయాని ప్రోక్షణ బిడలపై ఉంచండి. నీ ప్రేమవాదిలో కదిలించండి. గొప్ప వర్తమానాన్ని విన్న బిడ్డలు ఈ చెవులో విడిచి ఈ చెవులో విడిచిపెట్టక వారి హృదయములో ఈ వాక్యము నిలిచి ఉండలాగున ఆశీర్వదించండి. అయా బేతేలు క్రీస్తు సంఘం ఫేస్బుక్ లైవ్ ద్వారా చేస్తున్న ఈ ప్రయాసం వృధా కాకుండా అనేకులి వర్తమానముతో వారి జీవితాలు ప్రభు నీకు నీ సన్నిధిలో అగుపడే స్థితిలో మార్చుకునేలాగున సహాయాన్ని దయచేయండి. సమయాన్ని వృధాపరచక దొరికిన సమయాన్ని సన్నిధిలో గడిపేలాగా అనునిత్యము దావీదును జ్ఞాపకం చేసుకుని అయా అలాంటి తరుణాన్ని దయచేయండి. ప్రత్యేకంగా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులకు తెలివి జ్ఞానాన్ని ప్రసాదించండి. దేశ సరిహద్దులు ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయిలను ప్రభు దీవించి ఆశీర్వదించండి. యుద్ధాలను ఆపివేయమని, భూకంపాలను ఆపివేయమని, వర్ష తుఫాన్లు, మంచు తుఫాన్లు ఆపివేయమని ప్రార్థిస్తుంది. ఇంకా ఎక్కువగా
వర్షాలు కురిస్తే అది డేంజర్ జోన్కే తప్ప ప్రయాసం నైనా మరి బాగుపడే లక్షణాలు ఉండవు. సమస్తము నష్టమే. అయా పంట నష్టం, ఆస్తి నష్టం, అయా ఇళ్ళు పోడు అన్నీ కూడా నష్టమే. ఇంకా చాలు, అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయి, ఇంకా ఆగటానికి స్థలం లేదు. దయచేసి కనికరించండి. మా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభువా శస్యశ్యామలంగా దీవించి ఆశీర్వదించమని, ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ను ప్రభువా నీ రెక్కల కింద భద్రపరిచి చక్కటి పరిపాలన అందించలాగున మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి మంచి జ్ఞానాన్ని దయచి, వారి మంత్రి వర్గానికి, వారి యొక్క క్యాబినెట్కి అంతటి కూడా చక్కటి మార్గాలను ప్రభువా మీరు బయలుపరచండి. ప్రజల పట్ల శ్రద్ధ భక్తులై ఏ విధంగా పరిపాలన జరిగించాలో అలాంటి పరిపాలన అందించడానికి సహాయం దయచేయండి. అయా ఉద్యోగాలు లేక యవన బిడ్డలు జాబ్స్ లేక అయా మరి ఎంతగానో ఉన్నతమైన చదువులు చదివి ఏ పనులు లేక రోడ్డు మీద జులాయిగా తిరుగుతున్నారు. గవర్నమెంట్ వారి పక్షాన ఉద్యోగాలు సమకూర్చులాగున్న సహాయం దయచేయండి. రైతు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని పండించిన ప్రతి పంట చక్కటి గిట్టుబాటు వారికి లభించలాగున్న సహాయం దయచేయండి. అయా ప్రత్యేకంగా మమ్మల్ని, మా కుటుంబాన్ని ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళండి. అనుగ్రహించిన కుమార్తె అల్లుడు మనమరాలను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. కుమార్తె సుసన్న 9 ఎగ్జామ్స్ రాస్తున్నది, తను మంచి మార్కులు పాస్ అవుటకు సహాయం దయచేయండి. నా నిడోబుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్వఫలము దయచేయండి. రాష్ట్రంలో దీవించండి. ఆరోగ్య బలము శక్తిని దయచేయండి. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం. ప్రత్యేకంగా మా యొక్క తల్లిదండ్రుల ఆత్మకు శాంతి, సమాధానం, కుటుంబ సభ్యులందరికీ ఓదార్పు, నెమ్మదినిచ్చు. ప్రతి కుటుంబాన్ని సేవలో ఉంటుండగా జ్ఞాపకం చేసుకుని పరిచయలో ముందుకు వెళ్ళటానికి మంగనూరు వంశంలో ఎందరైతే స్వార్థ పని భారము కలిగి ఉన్న కుటుంబాలను ప్రభా లేవనెత్తండి, అద్భుత కార్యాలు జరిగించారు. అదే రీతిగా మా యొక్క తల్లిదండ్రి, మా యొక్క తల్లి గారి కుటుంబం, తండ్రి గారి కుటుంబం, మా యొక్క సతీమణి కుటుంబాలను తండ్రి ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, నా యొక్క పేరెంట్స్ని బట్టి మరి మా యొక్క మర్దలు వదిలిని బట్టి వారి కుటుంబాలను ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా లక్ష్మణ్ విషయంలో ప్రార్థిస్తున్నా. మారోని కళలు, దర్శనాలు, మరణాన్ని స్వరముతో అయా అనేకులు కళలు కందుతున్నారు. నీ కుమారుని కూడా అలాంటి దర్శనం దాయిచ్చాను. నాతో మాట్లాడిన దేవా లక్ష్మణ్తో కూడా మాట్లాడు. అదే రీతిగా వంటి విషయంలో ప్రార్థిస్తున్నాను. చాలా బలహీనతలో ఉన్నాడు, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నాడు. నాజరేయుడైన యేసు రాజా, తనలో ఉన్న దురాత్మ శక్తిని ఇప్పుడే లయపరచమని నీ పాదాల కింద అణిచివేయమని ప్రార్థిస్తున్నాను. మానవునికి విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్య బలం, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. తల్లిగారిని, తన సతీమణి బిడ్డలను దీవించి బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని, ఆ ఒత్తిడిల నుంచి బయటికి రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. జోన్స్ తన సతీమణి విషయంలో ప్రార్థిస్తున్నాను. గర్వఫలం కొరకు ప్రార్థన రిక్వెస్ట్ అడిగిన జోన్స్ని బట్టి ప్రభు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చే బహుమానానికి వారసులుగా వారిని నిలబెట్టమని ప్రార్థిస్తాను. అదే రీతిగా అనేకులు బిడ్డలకు లేక అల్లాడుతున్న బిడ్డలను, ఉద్యోగాలు లేక, మరి అదే లేక హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాలు ఉన్నప్పుడు, తరికాలు ఉన్నప్పుడు, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్నారు. స్వస్థత, విడుదల కలుగును కాక. పాలిచ్చు వారిని, కరణైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు, జన్మదిన బిడ్డలు మెండారుగా దీవించి ప్రత్యేకంగా మా ప్రభు ఈ సాయంకాల వేళలో లైవ్లో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డ, శ్యామ్ కుటుంబాన్ని బట్టి ఇంకా అనేకులు కూడా లైవ్లో వర్తమానంలో ఉంటున్నారు. వారి కుటుంబాలు పేరున దీవించి ఆశీర్వదించు. అయా కుటుంబ సమస్యల నుంచి, అయా వారి ప్రాబ్లమ్స్ నుంచి వారు బయట పడలాగునా సాయం తెచ్చు. మరి నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టవని వందనాలు. మా యొక్క రక్త సంబంధం, బంధుమిత్రులను, స్నేహితులను,
మా యొక్క క్లాస్మేట్స్ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఏకే టవర్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, వారు చేస్తున్న ఉద్యోగాల వ్యాపారాన్ని ఆశీర్వదించు. ఉషా గుడిపులో పనిచేస్తున్న నాతోటి కండక్టర్స్, డ్రైవర్స్, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడిన గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సాయంకాలం వేళలో చక్కటి వాతావరణం ద్వారా మీరు మాతో ఉండి అయా మాతో ఈ యొక్క కూడికను జరిగించినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం అనేది కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ప్రియనా సహోదరి సహోదరులు, మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ ఏదైనా ఉంటే మీరు మాకు పంపండి. తప్పకుండా మా యొక్క ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. మీరు కూడా మమ్మల్ని, మా పరిచర్య మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు ఆయన సన్నిధి కాంతి మనందరి మీద ప్రకాశించలాగును. తిరిగి మరి సమయం దొరికినప్పుడు తిరిగి ఆయన సన్నిధిలో మనం కనబడదాం. అప్పటి వరకు మీ అందరికీ నా యొక్క నిండైన వందనాలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.